4 గోడల మధ్య క్రైమ్ జరుగుతుంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే పోలీసు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. ఒకడు కెమెరా పట్టుకొని లాటరీ ప్రొహిబిటెడ్ అని స్టేట్ లో తెలిసినా గానీ లక్కీ డ్రా పేరుతోటి ప్రజలను మోసం చేస్తూ వందల ట్రాన్సాక్షన్ చేయించుకుంటూ వాడు ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నాడు. ఆన్ కెమెరా ముందు క్రైమ్ చేస్తున్నాడు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్. మరి యాక్ట్ లాటరీస్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కదా, మరి ఆ యాక్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి లేదా నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ కి పవర్ ఉంది కదా, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేయడం లేదు? అంటే అసెంబ్లీలో మళ్ళీ ఒక రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇలాంటి విషయాన్ని మళ్ళీ లేవనెత్తితే అప్పుడు అరెస్ట్ చేస్తారేమో. లేదు, మళ్ళీ కొన్ని బెట్టింగ్ లో కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అదే విధంగా మళ్ళీ ఇక్కడ కూడా ఎంతో నష్టం జరిగి పూర్తిగా ప్రజలంతా డ్యామేజ్ అయిపోయి లాటరీ పేరుతోటి అందరినీ మోసాలు చేసి కోట్లు సంపాదించేసిన తర్వాత అప్పుడు మెల్లగా ఎవరో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా సంస్థలు, ప్రజలు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, సజ్జనర్ గారు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు పెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కళ్ళు తెరుస్తారన్నమాట.